అది ఇష్టపూర్వకముగా మనం దేవునిని ఆధారం చేసుకున్నప్పుడు భక్తి జీవితాన్ని దేవుడు ఎంతో ఎంతో సులువు చేస్తాడు, ఎంతో ఆశీర్వాదకరంగా చేస్తాడు. కానీ మనము ఆయనను విడిచిపెట్టి మనం ఏదేదో చేయాలనుకుంటే ఏమైపోతుంది? అది ఇంకా కష్టమైపోతుంది, ఇంకా కష్టమైపోతుంది, ఇంకా భారం అయిపోతుంది, ఇంకా సమస్య అయిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యెషయా గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో ఉంటుంది ఏంటంటే, యెహోవాను విడిచి వేరొకని ఆశ్రయించు వారికి శ్రమలు సంభవించును, విస్తరించును అను. యెహోవాను విడిచి వేరొకని ఆశ్రయించు వారికి వేదనలు, శ్రమలు. యెషయా గ్రంథంలోని ఇంకో చోట 8వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది ఏంటంటే, భూమి తట్టు తేరి చూడగా శ్రమయు వేదనయు. 8వ అధ్యాయము చివరి వచనాల్లో ఉంటుంది. అలాగే 9వ అధ్యాయం మొదటి వచనంలో కూడా మరి దేవుని యొక్క నిరీక్షణ అక్కడ మనకి కనిపిస్తుంది. భూమి తట్టు తేరి చూడగా వేదనను, బాధలను, అంధకారమును, దుస్సహాయ స్థితి, వేదనయు కలుగును. వారు గాఢాంధకారంలో త్రోలివేయబడుదురు. అది నరకం అనమాట. లోకాన్ని మనం ఆధారం చేసుకుంటే, లోకానుసారమైన జీవితాన్ని ఆధారం చేసుకుంటే ఆయా జీవితం అంట చివరికి అంధకారంలోనికి వెళ్ళిపోతుంది. కానీ 9వ అధ్యాయం మొదటి వచనం, అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలును దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరినున్న అన్యజనుల గలిలయ ప్రదేశములను మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చూసారా, ఈ వాగ్దానం యేసుక్రీస్తు ప్రభు జన్మించినటువంటి తరువాత జరిగింది. పాపంలో నశించిపోతున్న వారు అనేక మంది ప్రభు యొక్క సువార్త విని ఆ గలిలయ, సమరయ, యోదయ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభు యొక్క సువార్త విని, దేవుని రాజ్య సువార్తను విని పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి అనే ఆ 2 పదాలు, ఆ 2 లైన్ల మాటలు వారు విని వారి పాపములు ఒప్పుకొని మారు మనస్సు పొంది ప్రభువుని వెంబడించినారు. వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడినవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎంత సులువుగా, ఎంత త్వరగా ప్రభువును వెంబడించుట ద్వారా దేవుడు వారి విషయమై ఎంతగానో ఆనందించినాడు. మనము కూడా మన జీవితంలో ఏది ప్రాముఖ్యమో దానిని త్వరగా మనము చేయాలి. ఏది ప్రాముఖ్యమో దానిని త్వరగా మనము సంపాదించుకోవాలా. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకునే ఎడల వానికి ఏమి ప్రయోజనము అంటున్నాడు. కాబట్టి ఇది మనం కష్టము, పరలోక రాజ్యం సంపాదించుకోవడం అనేటువంటిది అది కష్టతరమైనటువంటిది అయినప్పటికీ దానిలో ఎంతో ఆశీర్వాదం ఉన్నది, దానిలో ఎంతో మేలు ఉన్నది. మరి అలాగే మత్తయి సువార్తలో 11వ అధ్యాయాన్ని మనం ఒక్కసారి చూసినట్లయితే దానిలో కూడా ఒక వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుని మరి ఈ యొక్క సమయాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో పరలోక రాజ్యము అనేటువంటిది మనము దానిని పొందుకోవడం కొరకు మనం ఎలాగ ఉండాలి అనేటువంటిది 11వ అధ్యాయం 12వ వచనం నుండి చూడండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోయే ఎలియా ఇతడే, వినుటకు చెవిగలవాడు వినుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తరము వారిని దేనితో పోల్తును? సంత వీధులలో కూర్చుండి మీకు పిల్లను గ్రోవిని ఊదితిమి గాని నాట్యమాడరైతిరి.
ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టకొనక పోతిరి. తన చెలికాండితో చెప్పిన పిలుపులాటలను పోలిన పిల్లకాయలను పోలి ఉన్నారు అని ఇక్కడ యేసు ప్రభు మరి తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ దీని యొక్క భావం ఏంటంటే పరలోక రాజ్యం 12వ వచనంలో పరలోక రాజ్యం అనేటువంటిది బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏదేమైనా వారిలో అనేక మంది అవిధేయులు ఉన్నప్పటికీ కూడా విధేయులైనటువంటి వారు దేవుడు చెప్పినట్లుగా పోరాడి, దేవుడు చెప్పినట్లుగా వారు సహించుకుని ఓర్చుకుని పరిస్థితులను జయించుకుంటూ శోధనలను జయించుకుంటూ వారు ఎలాగైతే కనానులోనికి వాళ్ళు ప్రవేశించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఉన్నారు అంటే అనేక మంది అన్నాడు అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఏమంటాడంటే వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు అని ఉంది 10వ అధ్యాయం. అంటే వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది దేవునికి ఇష్టలుగా ఉన్నవారు కూడా ఉన్నారు. వారు ఆ యొక్క కనాను దేశాన్ని వారు స్వాధీనపరుచుకున్నారు, పోరాడారు. కాబట్టి ఇక్కడ కూడా దీని యొక్క భావము కూడా అదే, పరలోక రాజ్యము చేరాలి అనేటువంటి ఆశ అనేకులలో లేకపోవచ్చు. భూమి మీద విశ్వాసులు ఎన్నో కోట్ల సంఖ్యలో ఉండవచ్చును, కానీ అందరూ కూడా నేను పరలోక రాజ్యము ఖచ్చితంగా చేరాలి అనేటువంటి ఉద్దేశంతో వారు మందిరాలలో ఉండలేకపోవచ్చు. కానీ కొందరు ఉంటారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. ఏర్పరచబడిన వారు ఎవరంటే వారే పరలోక రాజ్యానికి అర్హులు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం చేరాలంటే మనం ఏం చేయాలట? మనము బలత్కారము అంటే బలవంతముగా టగ్ ఆఫ్ వార్ ఏదో ఉంటుంది కదా, తాడు పట్టుకుని అటు కొంతమంది ఇటు కొంతమంది ఉంటారు, మధ్యలో ఒక లైను గీస్తారు. వీళ్ళు కలిసి ఆ తాడు లాగుతూ ఉంటారు. ఇటు వాళ్ళేమో ఎలా లాగుతారు, ఇలా ఇటువైపు ఉన్నవాళ్ళు ఎలా లాగుతూ ఉంటారు, ఒకరినొకరు అటు ఇటు లాగుతూ ఉంటారు. అయితే చివరికి ఎవరైతే వాళ్ళను ఈ గీత దాటేలాగా లాగుతారో వారు జయించినట్లుగా. అలాగే మరి ఈ యొక్క ఆటలన్నీ కూడా ఏంటంటే అలాగే ఉంటాయి. శక్తినంతటిని ఉపయోగించి, యుక్తినంతటిని ఉపయోగించి ఏం చేయాలా? గేమ్స్ ఆడాలా, స్పోర్ట్స్ అలాగుంటాయి. కాబట్టి ఆ టెక్నిక్స్ అనేటువంటివి వాళ్ళను విజయంలోనికి నడిపిస్తూ ఉంటాయి. అలాగే ఆ స్పిరిచువల్ టెక్నిక్స్ ఉండాలి మనకి. ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ఉపాయాలు, ఆత్మ సంబంధమైన మెళకువలు, ఆత్మ సంబంధమైన జ్ఞానము మనం కలిగి ఉన్నప్పుడు ఏంటంటే మనము పరలోక రాజ్యము చేరడము అనేటువంటి దాన్ని మనం ఎంతో, ఇక్కడ బలాత్కారము అన్నాడు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమీ లేదు. చిన్న ఆ యొక్క ఆ పదము అక్కడ ఎంతో కష్టముగా ఉన్నది, కానీ వినడానికి ఆ యొక్క ఆ పరలోక రాజ్యం చేరాలనేటువంటి ఆశ ఆలోచన మనలో ఉంటే అది ఎంతో ఎంతో సులువు. ఏంటంటే ఒక బంగాళదుంపల మూట నెత్తి మీద పెట్టామనుకోండి, ఎంత బరువు ఉంటుంది అది. ఒక ఇసుక మూట నెత్తి మీద పెడితే ఎంత బరువు ఉంటుంది. కానీ మనము దేవుని మీద దానిని మోపినప్పుడు ఏమవుతుందంటే మనకి అది ఎంతో సులువు. ఒక గుర్రబండి వెళ్తుందంట, ఒక ముసలైన ఒక బరువు మూట ఆ భుజం మీద మోపుకుని వంగి నడుస్తుంటే ఆ గుర్రబండి నడిపేటువంటి వ్యక్తి, అయ్యా మీరు నేను అటే వెళ్తున్నాను, ఆ దారిలోనే వెళ్తున్నాను కాబట్టి నీవు నా బండి ఎక్కు అన్నాడంట. ఆయన ఎక్కాడంట. కొంత దూరం వెళ్ళి వెనక తిరిగి చూస్తే ఆ మూట ఆయన మీదే ఉంచుకున్నాడు. అయ్యో ఇదేంటండి మిమ్మల్ని బండి ఎక్కించుకున్నది ఎందుకు? మీరు ఆ మూట మొయ్యలేకపోతున్నారని నేను చూడలేక మా బండి ఎక్కమన్నాను. అంటే దాని అర్థం ఏంటంటే ఆ మూట కూడా నా బండిలో వేసే, నీవు సులువుగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్తే ఆయన అన్నాడంట, నేనే బరువు అయ్యా నీ బండికి, మరి బంగాళదుంపల మూట కూడా
బరువు వేయడం నాకు ఇష్టం లేదు అన్నాడట. చూడండి, బండి మీద ఉన్నటువంటి వ్యక్తి తన మీద బంగాళదుంప మూట ఉన్నా బండిలో వేసినా కానీ బండికి బరువే. కానీ ఆ వ్యక్తి అలా, ఈనాడు క్రైస్తవ జీవితం కూడా ఎలా ఉందంటే, పరలోక రాజ్యం చేరడం అంటే మనం ఎంతో కష్టపడాలి అనుకుంటున్నాం. కానీ కాదు, మన భారము దేవుని మీద వేసినప్పుడు ఆయన మనకెంతో సులువుని చేస్తారు. సులువు మీద ఉన్నటువంటి ఒక దొంగ, రెండవ దొంగ ఏం చేస్తున్నాడంటే ఎంతో తన మీద ఉన్న భారమంతా కూడా ప్రభువు మీద వేశాడు. ఏమంటున్నాడు? దేవా, నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ చిన్న మాట దేవుని మీద మోపాడు. ఆ చిన్న మాట రూపంలో దేవుని మీద మోపాడు ఆ భారాన్ని. ప్రభు ఏమంటున్నాడంటే, నేడే నీవు నాతో కూడా పరదేశంలో. పోరాటం ఏముందండి? ఏముంది? పోరాటం ఉంది అక్కడ? బలత్కారం ఉన్నదా? ఏమీ లేదు. ఒక చిన్న తన మనస్సులో ఆ యొక్క యూటర్న్ అంటారు, యూటర్న్, లోకము వైపు నుండి ప్రభువు వైపుకి మన యొక్క మనస్సును త్రిప్పినప్పుడు అదే మనము పరలోక రాజ్యము చేరడం. అదే మనం పరలోక రాజ్యం. నేడే నీవు నాతో కూడా పరదేశంలో. జక్కయ్య ఒకప్పుడు ధనాన్ని ప్రేమించాడు. ఇప్పుడు అది కాదు, నాకు దేవుడు కావాలి, పరలోక రాజ్యం కావాలి అనుకున్నాడు. ఏంటంటే అన్యాయంగా సంపాదించింది ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో వారికి 4 అంతలకు ఇచ్చేశాడు. మిగిలింది అమ్మేసి పేదలకు ఇచ్చాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జస్ట్ తన మైండ్ సెట్ కొంచెం అలా, ఆ ఫిజికల్ మైండ్ సెట్ అలా స్పిరిచువల్గా అతను మార్చుకున్నాడు. జస్ట్ అలాగే ఏమైపోయాడు? పరలోక రాజ్యానికి వారసుడైపోయాడు. కాబట్టి మరి ఆనాడు కనాను చేరడం కొరకు అనేక మంది పోరాడారు. కానీ ఇప్పుడు పరలోక రాజ్యం చేరడానికి మనం పోరాటాలు చేయనవసరంలా. కానీ మన మనస్సును, ఆ శరీరానుసారమైన మనస్సును మన కాళ్ళ క్రింద పెట్టి ఆత్మానుసారమైన మనస్సును మన మనసులో పెట్టుకున్నప్పుడు మనము పరలోక రాజ్యాన్ని స్వాధీనము చేసుకోగలుగుతాం, దానిని స్వతంత్రించుకోగలుగుతాం. ప్రభు చెప్తూ ఉన్నాడు, అది మంచి దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము, కొండలు లోయలలో నుండి ఊరేటువంటి నీటి ఓటలు కలిగినటువంటి దేశము, మంచి గోధుమలు పండేటువంటి దేశము, మీకు ఆహార సమృద్ధి కలిగినటువంటి దేశము ఆ దేశమని చెప్పాడు. కానీ అనేక మంది దానిని పొందుకోవడానికి కష్టపడ్డారు, ఇష్టపడలేదు. కొంతమంది మాత్రము దానిలో ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆహారము, సమృద్ధి అవన్నీ చూసి వారు ఎంతగానో ఆనందించారు. అలాగే మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క చివరి దినాలలో, కడవరి దినాలలో మనము ఆత్మీయమైనటువంటి ఆ యొక్క ఆలోచనలు, ఆత్మీయమైనటువంటి సహవాసము, ఆత్మీయమైనటువంటి మార్గములు, ఆత్మీయమైన ఆలోచనలు మనలో లేకపోతే మనము ఈ భూమి మీద విడవబడతాము. కానీ మనము దేవుడు చెప్పినట్లుగా ఆ చిన్న యూటర్న్ అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు ఆ జక్కయ్యలాగా, ఒక సమరయ స్త్రీలాగా, శిలువ మీద ఉన్నటువంటి దొంగలాగా, మరి మనము ఆ పౌలులాగా, అపోస్తుడైన పౌలులాగా మనము ఒక్కసారి మన యొక్క మనస్సును దేవుని తట్టు త్రిప్పినప్పుడు ఏమవుతుందంటే మన పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడతాయి. కాబట్టి మనమందరము కూడా మరి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మనము ఆత్మీయమైనటువంటి మార్గంలో దేవా నన్ను నడిపించు అని ప్రభువుని అడుగుదాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కొందరు ఎలాగైతే వారు దేవుని మాట యందు విలువ ఇచ్చి దేవుని మాటను లక్ష్యపెట్టి వారు కనానులోనికి ప్రవేశించి ఎలా సంతోషించారో, ఈనాడు ప్రభువా నేను కూడా నీ పరలోక రాజ్యాన్ని చేరుట కొరకు నన్ను కూడా నడిపించు ప్రభువా. నా చేయి పట్టుకో ప్రభువా. నా తలంపుల్లో నీ తలంపులు ఉంచు ప్రభువా.